హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియోలో అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. అదేంటంటే ఇంటర్లింక్కి సంబంధించి వీసా కార్డ్ అనేది మనకి ఎప్పుడు రాబోతుంది, ఇంకా అందుకోకుండా ఈ వీసా కార్డ్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి, దీనివల్ల కమిషన్ ఎలా తెప్పించుకోవాలని కూడా ఈ వీడియోలో చెప్తానండి. దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా పోస్ట్ అయితే వచ్చిందనమాట. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ మనకి ఈ పోస్ట్లో వచ్చినటువంటి డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత కమిషన్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మనం అయితే మాట్లాడుకుందామండి. ఇంక ఇక్కడ చూసుకుంటే December 28 అనేది ఇంటర్లింక్ కోసం చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు, చాలా స్పెషల్ డే అని అయితే చెప్తున్నారనమాట. ఇది కేవలం తేదీ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద మార్పుకు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఒక మైల్ స్టోన్ లాగా కూడా చెప్పుకోవచ్చు అని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి డేట్ అయితే నోట్ చేసుకోండి, December 28 అండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ముఖ్యమైన విషయాలు ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ టోకెన్ ట్రెజరీ లిస్ట్ పబ్లిక్ అవుతుందని అయితే చెప్తున్నారనమాట. అంటే టోకెన్ ట్రెజరీ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అదేంటంటే పబ్లిక్గా వీళ్ళు అనౌన్స్ చేస్తారని అయితే చెప్తున్నారు. అదే రోజు ఇంటర్లింక్ వీసా కార్డ్ అధికారంగా కూడా ప్రారంభమవుతుందని అయితే చెప్తున్నారనమాట. అంటే అధికారికంగా అంటే ఇప్పటి వరకు కూడా మనకి వీసా కార్డ్ వస్తుందని చెప్పారు, కానీ డేట్ అయితే కరెక్ట్గా చెప్పలేదండి. కానీ ఇక నుంచి మనకి డేట్ కూడా అయితే చెప్పేశారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సరే, ఈ వీసా కార్డ్ వల్ల మనకి యూజ్ ఏంటి, అసలు ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఇంక ఇక్కడ చూసుకుంటే మన ఇంటర్లింక్ వీసా కార్డ్ ఫ్యూచర్స్ అనేవి చూద్దాం. క్రిప్టోతో డైరెక్ట్గా కోడ్ చేసుకోవచ్చు. అంటే వీసా కార్డులో క్రిప్టో ఉందనుకోండి, యూఎస్డి కానీ అంటే యూఎస్డిటీ కానీ క్రిప్టో కానీ ఇంకేదైనా సరే, మనం డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళి ఇవి ఏదైతే మనం ఇది ఇచ్చి మనకు కావాల్సినవన్నీ కూడా పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 170+ దేశాల్లో చాలా సింపుల్గా అయితే ప్రజెంట్ చాలామంది యూజ్ చేసుకుంటూ ఉన్నారు వీసా కార్డ్స్, తెలిసిందే. అదేవిధంగా మన ఇంటర్లింక్ వీసా కార్డుని కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా 170+ దేశాల్లో అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా Web3ని డైలీ పేమెంట్స్తో కలుపుతుందని అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. మన డైలీ పేమెంట్స్ అంటే తెలుసు కదండి, రెగ్యులర్గా మనం గ్రాసరీస్ అవన్నీ కొంటూ ఉంటాం, అవన్నీ కూడా మనం దీంట్లోనే కొనుక్కోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల మనకు వచ్చేటటువంటి లాభాలు అనేవి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లు డైలీ స్పెండింగ్కి గేట్వే ఓపెన్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇది ఇంటర్లింక్ గేమ్ని పూర్తిగా మార్చేసే స్టెప్ అని అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు ఇంటర్లింక్ ఫేక్ అనుకున్న వాళ్ళకి ఇదేనండి ఒక సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక నుంచి చాలా బిలియన్ల డాలర్స్ అయితే డైలీ స్పెండ్ చేయబోతున్నాం మనం ఇంటర్లింక్లో షాపింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదైతే చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటి గురించి ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను, అసలు వీసా కార్డ్ వల్ల మనకి యూజ్ ఏంటి అనేది. ఫస్ట్ అయితే నేను ఈ పోస్ట్ మొత్తం చదివేసేసి చెప్పి తర్వాత మెయిన్ పాయింట్స్ చెప్తానండి. నెక్స్ట్ ITLX వ్యాలెట్తో కనెక్ట్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మన ఇంటర్లింక్ వీసా కార్డ్ని మన ITLX వ్యాలెట్ ఏదైతే ఉంటుందో మనం క్రియేట్ చేసుకున్నాం కదండి. ఇంకా చేసుకుని వాళ్ళు చేసుకోండి, డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియో చూసి చేసుకోండి. ఖచ్చితంగా మ్యాండేటరీ అనండి అదైతే. కాబట్టి అదైతే చేసుకోవాలి. దాంతో మనం ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని కనెక్ట్ చేసుకోవాలి అని అయితే చెప్తున్నారు. కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీ డౌన్లైన్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మీరు డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళు కానీ ఇండైరెక్ట్గా రెఫర్ అయిన వాళ్ళు కానీ ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిల్ పేమెంట్స్ చేసినప్పుడు మనకి కమిషన్ వస్తుందని అయితే చెప్తున్నారు. వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా మనకి ఫీజు అనేది కలుస్తుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ నెట్వర్క్లో వాల్యూ ఇంకా ఏదైనా సరే ట్రేడింగ్ అని ఇవన్నీ చేసినప్పుడు మనకి రివార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే మనకి ఇంటర్లింక్లో కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకురాబోతున్నారు. అవి ఏంటంటే స్పెండింగ్, ఎర్నింగ్. మనం ప్రతిరోజు కూడా కొన్ని బిలియన్ల డాలర్స్ స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఫ్రీగా టోకెన్ మైనింగ్ చేసుకుంటూ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ చేసుకోవచ్చు,
ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇంకా యూటిలిటీ ప్లస్ గ్రోత్ అనేది అన్స్టాపబుల్గా అయితే ఉండబోతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇది కేవలం కార్డు మాత్రమే కాదు, ఇది కేవలం క్రిప్టో మాత్రమే కాదు, ఇది ఒక గ్లోబల్ పేమెంట్ రెవల్యూషన్ అనే చెప్తున్నారనమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం పేమెంట్ పాయింట్స్కి సంబంధించి. కాబట్టి ఇది ఒక మైల్ స్టోన్ అయినా అని చెప్పుకోవాలండి, ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇంటర్లింక్లో. ఎక్కడి నుంచి చాలా బాగా గ్రోత్ అనేది రావడానికి ఇలాంటి ఫ్యూచర్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇది లిస్టింగ్ అవ్వడానికి ముందు మనకి ఇచ్చేటటువంటి హింట్ లాంటిది అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఏ డేట్ అని చెప్పారండి, ఇక్కడ మనకి December 28 అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఆ డోట్ని ఏదైతే డేట్ ఉంటుందో దాన్ని మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మెయిన్ పాయింట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీసా కార్డ్ని మన ITLX వ్యాలెట్తో కనెక్ట్ చేస్తే మనకి వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు కనెక్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ITLX వ్యాలెట్ అనేది ఇంటర్లింక్ యొక్క నెట్వర్క్ కార్డ్ లాంటిది. అంటే మనిషికి గుండె ఎంత ముఖ్యమో ఇంటర్లింక్ అనే యాప్కి ITLX వ్యాలెట్ అలాంటిది అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ITLX వ్యాలెట్తో వీసా కార్డ్ కనెక్ట్ చేస్తే ఏమేమి జరుగుతాయి అనేది చెప్తున్నారు. మీ క్రిప్టో అంటే USDT కానీ BTC కానీ ఎథీరియం కానీ ఏదైనా సరే ఇట్లాగా ఇవన్నీ కూడా నేరుగా కార్డులోకి వస్తాయి. నెట్వర్క్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్కి ట్రాక్ చేయొచ్చు. మీ డౌన్లైన్ యూజర్స్ చేసే పేమెంట్స్ మీకు కనిపిస్తాయి. అంతేకాకుండా వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ మీద మీకు కమిషన్ కూడా వస్తుందని అయితే క్లియర్గా చెప్పేశారు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కార్డు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మన వ్యాలెట్కి కనెక్ట్ చేసుకుంటేనే మనకి ఎర్నింగ్ కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. అసలు వీసా కార్డ్ వల్ల యూజ్ ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే వీసా కార్డ్ వల్ల మనకి మెయిన్ రివార్డ్స్ వస్తాయి, కమిషన్స్ అనేవి కలుస్తాయి. మనం స్పెండ్ చేయొచ్చు అమౌంట్ని, ట్రాన్సాక్షన్స్ చేసి మన పేమెంట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం యూజ్ చేసే గ్రాసరీస్ అన్నీ కూడా మనం ఈ విధంగా ఈ వీసా కార్డ్ ద్వారా కొనుగోలు చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఈ వీసా కార్డ్ అనేది క్రిప్టో అనుకోవచ్చు. అంతేకాకుండా వీసా కార్డ్ లేకపోతే ఏంటంటే కేవలం క్రిప్టో మాత్రమే ఉంటుంది. ITLX వ్యాలెట్ లేకపోతే కేవలం స్పెండింగ్ మాత్రమే ఉంటుంది. రెండు కలిస్తేనే స్పెండింగ్ ప్లస్ ఎర్నింగ్ అనేది మనకు వస్తుంది. కాబట్టి వీసా కార్డు ITLX వ్యాలెట్ రెండు కూడా మనం అయితే కనెక్ట్ చేయాలి. కాబట్టి ఈ లోపల ఎవరైనా ITLX వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే క్రియేట్ చేసుకోండి. అంతేకాకుండా ITLX వ్యాలెట్కి సంబంధించి ఫ్యూచర్స్ అనేవి మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి, దాంట్లో మనకి ఏమేమి టిప్స్ ఉన్నాయి ఏంటనేది నేను క్లారిటీగా ఒక వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో అయితే నేను మిగతా ఏవైతే జెన్యున్గా ఉన్నటువంటి మైనింగ్ యాప్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటానండి ఆ ఛానల్లో. కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇంకా ఇంటర్లింక్కి సంబంధించి మీకున్న డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్లో అయితే అడగండి. మీకున్న డౌట్స్ కూడా నేను వీడియో మధ్యలో ఏదో ఒక టైంలో అయితే నేను క్లారిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తానన్నమాట. అంతేకాకుండా కామెంట్లో రిపీటెడ్గా అడిగేటటువంటి ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. కేవీ సార్ ఫోటో అడుగుతున్నారండి. కేవీ సార్ అయితే ఇంకా ఫేస్ రివీల్ చేయలేదండి, ఇదైతే గమనించాలి. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. ఇంకోటి ఏంటంటే కేవీ సార్ ఫేస్ మనకు అవసరం లేదండి. ఆయన చేసిన చాలా అద్భుతమైనటువంటి యాప్ మనకైతే సరిపోతుందన్నమాట. మనం ఇంటర్లింక్లోనే కేవీ సార్ని చూడొచ్చు. ఆయన ఆలోచనలు మొత్తం కూడా ఆ యాప్లోనే ఉన్నాయి. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా ఫేస్ వెరిఫికేషన్ అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు. ఇంటర్లింక్లో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రాబ్లంతో. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు చీకట్లో చేస్తున్నట్లయితే బయటికి వచ్చి చేయండి వెలుతురుగా ఉన్న ప్లేస్లో. నెక్స్ట్ మీరు కరెక్ట్గా చేస్తున్నా కూడా అవ్వట్లేదంటే మీ ఫోన్లో ప్రాబ్లం అయి ఉంటుంది. ఫోన్ ఒకసారి హార్డ్ రీసెట్ అయితే కొట్టండి, అప్పుడు డేటా మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది త్వరగా. అంటే మీరు కొత్తగా మళ్ళీ ఫోన్ కొంటే మీకు ఎలా బాగా వర్క్ అవుతుందో ఆ విధంగా అయితే వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి అప్పుడైతే ఖచ్చితంగా మీకు ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే గమనించండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీసా కార్డ్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా
షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.